కందుకూరి వీరేశలింగం గారిది 105వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తిమ్మరాజు గారు, ఎల్ఎస్ఎన్ రాజు గారు, దేశిరెడ్డి బలరామ నాయుడు గారు, మన వార్డు ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ దూర సత్యబాబు గారు, మాచిరాజు గారు, మన అట్లూరి సత్యనారాయణ గారు, మేమందరం పాల్గొన్నామండి. ఈ జీవనోద్ధరణ కార్యక్రమం చేయాలని ఇళ్ళకి చాలామంది ప్రయత్నిస్తున్నారు. దీంట్లో మాచిరాజు గారు మనిషికో రూపాయి వేసుకునైనా సరే ఈ కార్యక్రమం చేయాలి, దీన్ని జీవనోద్ధరణ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. దీని గురించి తిమ్మరాజు గారు చాలాసార్లు అందరితో చెప్పారు, పని అవ్వలేదు. ఇంకా మాచిరాజు గారు, దొర సత్యబాబు గారు, బలరామ నాయుడు గారు భుజాల మీద వేసుకుని ఈ కార్యక్రమం మొదలెడుతున్నారండి. దీని మీద మన తిమ్మరాజు గారు మాట్లాడతారు. సార్ మాట్లాడు. నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, అభినవ రాజా రామ్మోహన్ రాయ్ అయినటువంటి గద్యతక్కంగా పేరుగొంచిన మన శ్రీ కందుకూరి వీరేశలింగం గారి యొక్క 105వ వర్ధంతి సందర్భంగా నగరంలోని సాహితీ ప్రియులు, వారసత్వ సంపదను కాపాడే అతి ముఖ్యమైన మనుషులతో ఈరోజు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాచిరాజు వెంకటేశ్వరరావు గారు, సుబ్బారావు గారు, తర్వాత స్థానిక నాయకులైనటువంటి దుర్వాసుల సత్యనారాయణ గారు, నాయుడు గారు, అట్లూరి సత్యనారాయణ గారు, తర్వాత మా సాంకేతిక సహాయకులు సుబ్రహ్మణ్యం గారు, తదుపరి వారి మధ్యలో ఈ నేను కందుకూరి వీరేశలింగం గారు జన్మించిన ఈ జన్మగృహాన్ని పురావస్తు శాఖ తన అధీనంలో తీసుకుని పరిరక్షించి నేటికి 25-26 సంవత్సరాల నుంచి పర్యవేక్షణ కొనసాగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులు, వాతావరణంలోని మార్పుల వల్ల, కాలం గతిస్తున్న దానివల్ల ఈ కట్టడంలో కూడా కొన్ని మార్పులు, కొన్ని యొక్క నిర్మాణాలు కొన్ని చిన్నాభిన్నం అవుతూ జరుగుతుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా ప్రపోజల్స్ పంపించాం. అయితే గవర్నమెంట్ వారు ఒకవేళ ఫండ్స్ లేట్ అయితే స్థానికంగా ఉన్న పెద్దల్ని, స్థానికంగా ఉన్న ఎన్జిఓల్ని, స్థానికంగా ఉన్న ఏదైనా కంపెనీని సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో సహాయం తీసుకుని ఈ యొక్క జీర్ణోద్ధారణ పనులు జరిగించమని వారు చెప్పి ఉన్నారు. అయితే మేము కూడా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ని, గౌతమి ఐ ఇన్స్టిట్యూట్ వారిని కూడా అడగడం జరిగింది. అంటే ఈ సందర్భంగా పుర ప్రజల్ని కోరడం ఏమనగా ఈ యొక్క కట్టడానికి కొన్ని రిపేర్లు చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎవరైనా ముందుకు వస్తే రిపేర్లు చేసి ఇంకొక 100 సంవత్సరాలు ఈ యొక్క మహనీయుని యొక్క జన్మగృహాన్ని, ఆయన చేసిన పనుల్ని, ఆయన యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మాచిరాజు వెంకటేశ్వరరావు గారు, తర్వాత సుబ్బారావు గారి ద్వారా అడగడం ఏంటంటే, మీరు కొంతమంది వ్యక్తుల్ని ముందుకు తీసుకుని వచ్చి ఈ యొక్క కట్టడాన్ని ఇంకా మరింత పటిష్టంగా చేసి సాంకేతికతను జోడించి ఇంకా నూతన హంగులతో దీన్ని ముందుకు తీసుకువద్దామని ఒక ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నాం. అవి కార్యరూపం దాల్చాలంటే నగరంలో ఉన్న పెద్దల యొక్క సహకారం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పురావస్తు శాఖ సహాయ సంచాలకులుగా పూర్వపురుషుడు కందుకూరి వీరేశలింగం గారి 105వ వర్ధంతి సందర్భంగా మనం సుమారు 1848లో నిర్మించినటువంటి పురమందిరాన్ని మళ్ళీ దీనికి జీవనోద్ధరణ చేయాలనే సదుద్దేశంతో ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో మరి దీనికి మా సాయశక్తుల మరి సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, అలాగే ఏపీ పేపర్ మిల్స్ కానివ్వండి, ఓఎన్జీసీ కానివ్వండి, హార్లిక్స్ కానివ్వండి, ఇతర సంస్థలతో మేము సంప్రదించి మరి దీనికి మరొక 100 సంవత్సరాల ఆయుష్ అనుగుణంగా ఈ బిల్డింగ్ నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతో, సంకల్పంతో మేము ముందుకు వెళదామని చెప్పి
మాకు అధికారులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తిమ్మరాజు గారు అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వీరంతా సహకరిస్తారని ఆశిస్తూ మరి మున్ముందుకు ఇవాళ ఈ భవనాన్ని 100 కోట్ల రూపాయల ఆస్తి త్యాగం చేసినటువంటి వీరేశలింగం పంతులు గారికి మనం ఒక చిరు కానుకగా మళ్ళీ మనం దీనికి ఆయుష్ పోయిద్దామనే ఉద్దేశంతో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఇటువంటి సువర్ణ అవకాశం మాకు ఇచ్చినందుకు తిమ్మరాజు గారికి అభినందన తెలియజేస్తాం. నమస్కారం అండి, నా పేరు అట్లూరి సత్యనారాయణ, ఓఎన్జీసీ రిటైర్డ్ జనరల్ మేనేజర్. ఈరోజు మన రాజమహేంద్రవరం పురమందిరం వారు ఆర్గనైజ్ చేసిన ఈ కందుకూరి వీరేశలింగం పంతులు గారి గృహంలో, వారు నివసించిన గృహంలో ఒక కార్యదర్శి గారైన జమ్మి రామారావు గారు రచించిన ఒక యువతరానికి ఒక సందేశాన్ని మన యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం గారి గురించి సంక్షిప్తంగా తెలియజేస్తానికి సరళమైన భాషలో తెలుగులో ఈ పుస్తకం రిలీజ్ చేశారు. దీనికి నేను కూడా పాల్గొనడం అనేది నా అదృష్టం. రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1848 నుంచి 1919 వరకు వారు జీవించారు. వారు గొప్ప విద్యావేత్త, అలాగే సాహితీవేత్త అండ్ గొప్ప సంఘ సంస్కర్త. ఆయన్ని ఒక విధంగా యుగ పురుషుడుగాను, వన్ ఆఫ్ ది ఐకాన్స్ ఆఫ్ ఈ మన రాజమహేంద్రవరం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇండియా భారతదేశం మొత్తానికే ఒక వరల్డ్ లీడర్ టైప్లో, వరల్డ్లో కల్లా ఎమినెంట్ పర్సనాలిటీ లాగా ఆయన్ని మనం ట్రీట్ చేస్తూ ఆయన చేసిన ఎన్నో సంఘ సంస్కరణలు, అలాగే విద్యకు సంబంధించి ఆయన చేసిన కృషి కూడా అనన్యనీయం. అది యువతరానికి ఒక మంచి భవిష్యత్తునిస్తూ వాళ్ళ పెద్ద పెద్ద పొజిషన్స్లో, అది రాజకీయంగా కానివ్వండి, పారిశ్రామిక విధంగా కానివ్వండి, వారిని పెద్ద లీడర్స్గా కృషి చేశారు. ఈ స్త్రీల పట్ల గౌరవం సంబంధించి, అలాగే స్త్రీలకు కూడా సమభావంతో వారికి సమాన హక్కులు, చదువు విషయంలో ఏంటి, వారు కూడా మామూలు మగవారు ఎలాగో దానికి ధీటుగానే చేయాలని కూడా మొదటి నుంచి ఈయన దీనికి సంఘ సంస్కర్తగా కూడా కృషి చేశారు. సో ఈనాటి ఈ 105వ జయంతికి వచ్చి పాల్గొన్నాను. థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారికి బుక్ రిలీజ్ చేసినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రండి శ్రీనివాస్ గారు. దీన్ని ఏమంటారండి? తొలి వితంతు వివాహం ఇక్కడే జరిగిందండి. అందుకని ఇక్కడ ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ కట్టించారు. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. హిందీ రాష్ట్ర ప్రవీణ్ అన్నీ ఇక్కడే చదువుకున్నాను నేను. మా ఇల్లు కూడా పక్కనే, ఇంటి పక్కనే మా ఇల్లు. కానీ ఇంకా ఈ దశలో కూడా దీని గురించి కృషి చేస్తున్నారంటే మన తిమ్మరాజు గారు కానివ్వండి, మోసా గారు కానివ్వండి, దూర్వాస సత్యబాబు గారు అయితే ఇంక చూసుకోవట్లేదు, మా వార్డు ఇన్ఛార్జి. ఈ కార్యక్రమం ఏదన్నా సరే వెంటనే ముందుకు వచ్చి చేద్దాం. 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా మనం చేద్దాం, ఇబ్బంది లేదు. ఒకళ్ళు గుర్తింపు మనకు అక్కర్లేదు, దేవుడు గుర్తిస్తే చాలా అన్న వ్యక్తి మా దూర్వాస సత్యబాబు గారు. అందరూ కష్టపడేవాళ్ళండి. ఇంకా ముందు దీన్ని జీవనోద్ధరణ చేయాలని ఏదో మన తిమ్మరాజు గారు ప్లాన్ చెప్తున్నారు. మన అట్లూరి సత్యనారాయణ గారు ఏదో వేరే ఛానల్ సిఎస్ఆర్ పాయింట్, ఆయన ద్వారా మనం ఏదో ప్రొసీడ్ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నాం అండి. సరే సార్. నమస్కారం రామారావు.
ఖచ్చితంగా మరించుకుంటూ ఉన్నాం.